అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట అండి. నిజంగా ఏమీ లేని వాళ్ళే ఎవరిని చూసి ఓరవకుండా నోరుంది కదా అని ఏదో ఒకటి అంటారండి. ఈ వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది మీకు. కుడి చేత్తో చేసిన దానము ఎడమ చేతికి తెలియకూడదు అంటారండి. అప్పుడే మనకి ఫలితం ఉంటుంది అనైతే అంటారు. గుప్తదానం చేసేవాళ్ళు ఇప్పటికి ఉన్నారండి. కానీ ఈ రోజుల్లో గుప్తదానం చేస్తే ఎవరికీ తెలియట్లేదండి. మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికీ తెలియట్లేదు. ఒక మహాతల్లి యూట్యూబ్‌లో నా వీడియోలు చూసి ఎప్పుడు అన్నదానం అంటూ అక్కడికి, ఇక్కడికెళ్ళి తిని రావడమేనా? నువ్వేమైనా రూపాయి ఏసేదుందా ఎవరికైనా అనైతే మాట్లాడిందండి. మరి నా యూట్యూబ్ వీడియోలు చూసి అన్నారు కాబట్టి, యూట్యూబ్ ఫాలో అవుతున్నారు కాబట్టే, అలా ఎంతమంది అనుకుంటున్నారు? మరి వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి కదా! ఇంకా మా ఊర్లో అయితే వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నారండి. మరి 6 నెలలు టైం ఇచ్చారు. ఆ నెలల్లో నేను ఈ హుండీలో 10,000 అయితే నింపి ఇవ్వాలండి. ఇక్కడ డేట్ చూసారా? నేను తీసుకొని 3 నెలలవుతుంది హుండీ తీసుకొని. శ్రీనిధి హుండీ 27 తారీఖు జనవరి నెల నేనైతే ఇచ్చేయాలండి 10,000 ఫిలప్ చేసి. మరి ఆ దేవుడికి తెలుసు కదా భగవంతుడికి, ఎవరైతే సంకల్పంతో నెరవేరుస్తారో, మనం అన్నీ తెలిసే సిద్ధపడే 10,000 ఫిలప్ చేయాలని తీసుకున్నాం కదా! మరి అలాంటిది రూ. 10 ఇచ్చి, రూ. 100 100 ఫోటోలు దిగి, మేమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళకైతే చేయాలిగా. ఇక హుండీ చూసారా? ఈ హుండీ గూడా శివాలయంకి మేమైతే దానం ఇచ్చామండి. మరి ఇవన్నీ చూడాలి కదా! ఇదిగోండి ఇక్కడ శివాలయంలో కార్తీక మాసంలో లింగదానం గూడా ఇచ్చామండి. కాశీ నుంచి తెప్పించిన లింగాలకి ప్రతిరోజు పూజ జరుగుతుంది. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ పేరులతో జరుగుతుంది అంటే లింగదానం గూడా చేశామండి. కానీ అప్పట్లో నేను ఎవరికీ చెప్పుకోలేదు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఓర్వలేక అంటున్నారు చూడండి. ఎప్పుడు అక్కడ ఇక్కడ వెళ్లి రావటమే రూపాయి ఎక్కడ ఇవ్వరు అని చెప్పేసి మాట్లాడారు చూడండి. మరి అలాంటి వాళ్ళ కోసం మేము ఈ వీడియో చెయ్యాలి కదా! గుప్తదానం అంటే ఇలా ఉంటుందండి. మనం చేసే పని మనకి తెలియాలి. కానీ అవతల వాళ్ళేమో మన ముందే రూ. 10 ఇచ్చి, రూ. 100 ఇచ్చినట్టుగా, వాళ్ళ ఆస్తులు ఇచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు కదా! వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా పక్కోళ్ళ మీద ఏడుపు. మూర్ఖులని ఎవ్వరూ మార్చలేరు. మరి నాకైతే హుండీ దానం కానీ, లింగదానం కానీ కలిపి 20,000కి పైనే అయిందండి. కానీ మేము చెప్పుకోవట్లేదు కదా అలాగా. మరింక అన్నదానము ఉంది అంటే ఎక్కడైనా సరే మనకి వాళ్ళతో ఉన్న చనువును బట్టి 516 నుంచి 25 కేజీల కిట్ దగ్గర నుంచి వేస్తామండి. ఎక్కడ 516కైతే తక్కువేయము ఎక్కడన్నా ఉంది అంటే, అలా అని చెప్పుకోవాలా మనం అందరిలాగా? రూ. 10 ఇచ్చి అక్కడ వడ్డీ ఇచ్చి, నేనే నా పొద్దున్నే లేచి కష్టపడి వంట చేశాను. ఈ 1000 మంది కన్నా ఫోజులు కొడుతూ, వీడియోలు తీసుకుంటూ మనకవసరమా అండి? ఇలాంటి మూర్ఖుల కోసము మేము చేసిన దానాలు చెప్పుకోవాల్సొస్తుంది.